ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఈరోజు ఆదివారం. ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఎంతమంది దేవుని సన్నిధి కొరకు వేచి ఉంటున్నారు? నిజంగా చాలామంది ఆత్మీయ స్థితిలో, బలహీనమైన స్థితిలో మీరుంటే దేవుని కృపని, దేవుని కార్యాన్ని మీరు చూడలేరు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే చెప్పలేనంతగా. అందుకని అంటాడు కదా, ఆయనట ఈ భూలోకానికి రావటానికి ఈ భూమిలో ఉన్న అందరినీ ప్రేమించాడంటే యేసయ్య. అందరి కోసం ప్రాణం ఇచ్చాడు, అందరి కోసం రక్తం కార్చాడు. ఎంత ప్రేమ అండి దేవుంది. అందుకని ఆ ప్రేమ కలిగిన యేసయ్యని గట్టిగా హత్తుకొని పట్టుకోండి. రెండో విషయం నేను మీకు చెప్తున్నాను. ఎంతమంది ఇంకా రక్షణ అనుభవంలో లేదు? యేసు రక్షకుడు, దేవుడు. ఆయన మనందరి నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. మన పాపాల నిమిత్తం యేసుని చేర్చుకుంటే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా ఒక మంచి తల్లి, తండ్రిగా ఆయన నీకు తోడుంటాడు. కాబట్టి ఎందరో జీవితాలు యేసుకి ఇంకా సొంతం కావాలి. యవన కుమార్తెలారా, యవన కుమారులారా, తల్లులారా, తండ్రులారా, దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవునికి ఇచ్చిన అవకాశం. కాబట్టి మీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వండి. క్రైస్తవ బిడ్డలు దేవుని సన్నిధిని ప్రేమించండి, దేవుని ప్రేమించండి. ఆయనతో మొదటి స్థానం ఇవ్వండి. ఆయనను హత్తుకోండి. మీరు మొదటిగా ఆయనని ప్రేమించి ఆయన మీద ఆనుకోవటానికి మీ హృదయాలను సిద్ధపరచుకోండి. ఎంతమంది ఉదయకాలం మీ మాటలు వింటూ ఉన్నారు? మీ జీవితాల్లో దైవ కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం కొరకు సిద్ధపడుతున్నారు? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. నేను చదివిన తర్వాత, మనం ప్రేర్ చేసుకున్న తర్వాత అందరం దేవుని థ్యాంక్స్ చెప్దాం. మంచి తండ్రి, తల్లి, ఆత్మీయత కలిగినటువంటి దేవాతి దేవుడు, ప్రేమ కలిగిన వాడు మనకు దొరికిన ఆ ప్రేమ కలిగిన యేసయ్యని బట్టి చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఎన్నిసార్లు విన్నాడు? గొప్ప మాట కదండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరుచునా? సహజంగా మరవరు. ఒకవేళ మర్చిపోతారేమో. ఎందుకు? శారీరక బలహీనత, ఇంటి పని, వంట పని, లేకపోతే మంచం మీద పడిపోయి వారైనా ఆదమర్చి నిద్రపోవచ్చు, మరచొచ్చు. కానీ నేను నిన్ను మరవను. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత ప్రేమ కలిగిన దేవుడు! అసలు ఈ లోకంలో అందరూ మనల్ని మర్చిపోతారు తెలుసండి. కొన్ని సమయాల్లో సొంత వారు మర్చిపోతారు, మన కడుపును పుట్టిన వారు మర్చిపోతారు, మరి ఆత్మీయులు మర్చిపోతారు, మనం పెంచిన వారు మర్చిపోతారు, ప్రేమించిన వారు మర్చిపోతారు. కొన్నిసార్లు భార్య మరవచ్చు, భర్త మరవచ్చు. మరువని దేవుడు మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అంత గొప్ప దేవుడు మనకు ఉంటే ఇక ఆయన మర్చిపోతే చాలండి మనల్ని, కదా. ఆయన జ్ఞాపకం ఉంచుకుంటే చాలదా? ఆయన జ్ఞాపకంలో మనం ఉంటే చాలు. ఆయన మనల్ని మరువలేదు, ఆయన జ్ఞాపకంలో ఉంచుకున్నాడు మనల్ని. ఈ ఉదయకాలం ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది జీవితాల్లో ఈరోజు నిన్ను ఎవరు మర్చినా ఆయన మరువని దేవుడు. నేను నిన్ను మరవలేదు, నువ్వెక్కడున్నావు? నా చేతిలో ఉన్నావు. నేను నిన్ను మరవలేదు, నా చేతిలో ఉన్నావు. ఈరోజు వాగ్దానం. నా అరచేతుల మీద నిన్ను చెక్కుని ఉన్నావు, నా చేతిలో ఉన్నావు, నేను నిన్ను మరువను. ఈరోజు వాగ్దానం చెప్పండి. నీవు నా చేతిలో ఉన్నావు, నేను నిన్ను మరువను. ఇదండి ఈరోజు వాగ్దానం. నా చేతిలో ఉన్నావు, నేను నిన్ను మరువను. ఆయన చేయి మర్చిపోతాడా? చెప్పండి. ఎంత అందుకనే ఆయన చేతిని పోల్చుకుంటున్నాడు. నిన్ను మరవలేదు, నన్ను మరవలేదు. ఈరోజు నీ కష్టాలు, బాధలు పెట్టి దేవా నన్ను మర్చిపోయావు అంటాం కదా. అయ్యో ప్రభువా నాకు దూరం అయిపోయావు, అయ్యో దేవా. సహజంగా మాట్లాడతామండి. కానీ ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా స్త్రీ తన గర్భంలో బిడ్డనైన తల్లి మరవదు, మర్చిపోద్దేమో. కానీ నేను నిన్ను మరవను. ఎందుకంటే నువ్వు నా అరచేతిలో ఉన్నావు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఈరోజు అందరూ ధైర్యం తెచ్చుకోండి, దేవుని ప్రేమించండి, దేవుని హత్తుకోండి, దేవుని ఆరాధించండి, దేవుని సంధికి రండి, ప్రభు కృపలో ఎదగండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వర్ధల చేసి ఆశీర్వదించబోతున్నాడు. తల్లి కన్నా, తండ్రి కన్నా మించిన ప్రేమ నా యేసయ్య ప్రేమ. అంత ప్రేమ కలిగిన దేవుడు నీకు ఉంటాం. అది నీకు ఎంత బ్లెస్సింగ్, అది ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఏ విషయంలో దిగులు పడకండి. ఈరోజు దేవుడు మీ కుటుంబాలతో మీతో మాట్లాడుతుండగా మీ హృదయాలని దేవుని తట్టు తిప్పండి. ఈ పునరుద్ధాన దినం మందిరానికి రండి, దేవుని సంధిని ఆహ్వానించి, దేవుని ప్రేమించి, దేవుని చిత్తం జరిగించుటకు దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మరవలేదు నేను. కాబట్టి అంత మంచి దేవుడు, అంతగా ప్రేమ కలిగిన దేవుడు
నీకు నాకుండగా ఇంకెందుకు బాధ? ఆయన మనల్ని చూసుకోబోతున్నాడు. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులుతున్న వారికి స్వస్థత, మానసికంగా నలిగిన వారికి విడుదల, కృంగిన వారికి విడుదల, బాధలు ఉన్న వారికి విడుదల, నష్టపోయిన వారికి విడుదల, నలిగిపోయిన వారికి విడుదల, బంధకాలు ఉన్న వారికి విడుదల, ఓడిపోయిన వారికి విడుదల, కృంగిన వారికి విడుదల, దిక్కులేని వారికి విడుదల. అయ్యా, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక పోరాటాలు, భూస్వామ్యమైన తగాదాల నుంచి, మాంత్రిక చేతబడి శక్తుల నుంచి నీ బిడ్డలకు విడుదల. ఎవరు లేరని బాధపడుతున్నారు, నువ్వు మరువని దేవుడు అని వారికి తెలుసుటకు నీ ప్రేమనంతా చూపుతున్న దేవుడు అయ్యా. అద్భుతమైన నీ కృప ప్రతి కుటుంబానికి దయచేయండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రతి బిడ్డ దీవించబడాలి. వాక్యములో బలమైన పాత్రలుగా ఉండాలి. నీ పునరుద్ధాన శక్తి నీ బిడ్డలు పొందాలి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి క్షేమంగా ఉంచండి. వారున్న దేశంలో క్షేమకరమైన కృప వారందరికీ మీరు దయచేయమని, వారినందరినీ కూడా, వారి దేశాన్ని, వారున్న స్థలాన్ని ఉజ్జీవింపచేయండి. భారతదేశాన్ని రక్షించండి. దేశం మీద నీ కృపయు కనికరం, నీ హస్తము చాపి నాయన నీ చిత్తము జరిగించి శత్రువుని, మా దేశ ప్రజల్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని, మా గ్రామాన్ని విడిపించండి. క్రైస్తవ నాయకులు, దైవజనులు, విశ్వాసుల్ని కాపాడిన ఆయన శత్రువుల నుండి విడిపించండి. సంఘాలన్నీ ఆత్మీయ అభివృద్ధిలోకి, ఆత్మల పంటగా మారిపోవాలి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాన్ని గద్దిస్తూ విడుదల ప్రకటిస్తూ నీ సన్ని తోడుగా ఉంచి ఈ పరిచయం మీరు లేవనెత్తండి అయ్యా. ప్రతి బిడ్డని మీరు పరిశుద్ధపరిచి, ప్రతి కుటుంబంలో శోధన తొలగించి, ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి నాయన. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారిని నీ చేతుల్లో పెట్టి వారు గొప్పవారు ఉన్నట్లు సహాయించండి. బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు ఉన్నట్లు నీ ఆయన నువ్వు మరువని దేవుడు కాబట్టి అద్భుతమైన కృప వారికి దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాల్ని, మా సేవని, ఈ యొక్క వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డకి మీరు సాయం చేసి, ఎవరైనా సిక్కుంటే ఇప్పుడే స్వస్థత, ఇప్పుడే విడుదల, ఇప్పుడే వారి బంధకాలు తొలగిపోయి ఆరోగ్యవంతులుగా చేసి, చంటి పిల్లలు, పెద్దలు, వృద్ధులని మీ గాయపడినస్తంతో ముట్టమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈరోజు ఆదివారం బెల్లంపల్లిలో మరి ఉదయం 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12, 2-3 ఆరాధనలు మీరు ఎంత బలంగా జరుగుతాయో, వాక్యము, ఆరాధన. చుట్టుపక్కల వారు బెల్లంపల్లికి రండి. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైతనగర్లో కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మరి 5 to 6 ఉంటుంది, 7 to 9 ఉంటుంది. మరి అంతేకాకుండా 10 to 12 ఉంటుంది. ఈవినింగ్ 5:30 నుంచి 8:30. కాబట్టి దేవుని బిడ్డలుగా మనందరం కూడుకొని ఆరాధించాలి. దేవుని చిత్తం, దేవుని కృప మీ అందరికీ తోడే నడిపించను గాక. దేవుని బిడ్డలారా, దీంతోపాటు ఎన్నో కార్యక్రమాలు మన పరిచయంలో జరుగుతున్నాయి. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.